ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, జ్ఞానం కలిగినవాడు, జ్ఞానము లేనివాడు. జ్ఞానం కలిగిన వాడిని జ్ఞాని, విజ్ఞుడు అని అంటాం. జ్ఞానం లేనివాడిని అజ్ఞుడు అని అంటాం. తెలివి తక్కువ వాడు అని అర్థం, తెలియనివాడు అని అర్థం. ఎవడిని మనం జ్ఞానం కలిగిన వాడనాలి, విజ్ఞుడు అనాలి, ఎవరిని అజ్ఞుడు అనాలి. సాధారణంగా ప్రతి ప్రాణి జ్ఞానం ఉన్న ప్రాణి కదా. ప్రాణి అంటేనే జ్ఞానం ఉన్నదని అర్థం. అది చెట్టైనా ప్రాణం ఉన్నదే, ఎందుకంటే అది కూడా వాతావరణాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా అది పెరుగుతూ ఉంటుంది, దానికి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. కనుక దాంట్లోనూ ఒక రకమైన జ్ఞానం ఉంటుంది. ఇతరమైన ప్రాణికోటికి కూడా తన చుట్టూ ఉండే వాతావరణాన్ని అనుకూలం చేసుకుంటూ బతకడం, లేదు వాతావరణానికి తగ్గట్టుగా తనని మార్చుకుంటూ బతకడమో చేస్తుంటాయి. కనుక అవి కూడా ఒక రకమైన జ్ఞానం ఉన్నవే. మరి విశేషించి కొన్ని ఏదో ధ్రువాల్లో సంచరించేటటువంటి ఎలుగుబంటి లాంటి వాటిని మనం వింటూ ఉంటాం. అవి పోలార్ బియర్డ్స్ అనేది అంటారు వాటిని. అవి ఈ శీతాకాలం వచ్చేటప్పటికి ఎక్కడో అక్కడక్కడ ఉండేటువంటి కొండ గుహల్లోకి వెళ్ళిపోయి ఆ కొండ గుహల్లోనే సుమారుగా నెలల పాటు ఉండిపోతాయి. అట్లాగా 5-6 నెలల పాటు ఉండిపోతాయి. తిరిగి మళ్ళీ ఆ మనసు అంతా కరిగేటప్పటికి అవి క్రమంగా బయటకు వస్తాయి. అంటే బహుశా అవి ఏదో హైబర్నేషన్ మోడ్లోకి వెళ్ళిపోతాయో ఏమిటో తెలియదు మనకి. ఇక వాటికి సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి యోగిలాగా ఆహారం, నిద్ర అనేటటువంటి ఏమీ లేకుండా అవి అలా ఉండిపోతాయి. తిరిగి మళ్ళీ ఎండ ప్రారంభించి మంచు కొద్ది కొద్దిగా కరుగుతూ ఉండేటప్పుడు వాటికి బయట ఎండలో తిరగాల్సిన సన్నివేశం ఎదురైనప్పుడు అప్పుడు మళ్ళీ అవి బయటకు వస్తుంటాయి. వాటికి కూడా జ్ఞానం ఉంది. రకరకాలైనటువంటి ప్రాణికోటికి అన్నిటికీ జ్ఞానం ఉంటుంది. కానీ మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి కొందరిని అజ్ఞులు అంటారు, కొందరిని విజ్ఞులు అంటారు, కొందరిని ప్రాజ్ఞులు అంటారు. అంటే వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానాల్లో ఏదో ఒక రకమైనటువంటి తేడా ఉన్నది అని అర్థం. దేన్ని బట్టి వాడిని జ్ఞానం కలిగిన వాడని లేకపోతే అజ్ఞుడు అని అంటారు అనేది ఒక సామాన్యమైనటువంటి ప్రశ్న. భగవద్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ, 3 రకాలుగా ఆయన మనుషులను విడదీశాడు ఆయన. అందులో మొట్టమొదటి వర్గం అజ్ఞుడు. ఎవడు అజ్ఞుడు అంటే అసలు ఏ రకమైనటువంటి తెలివి లేని వాడిని మనం అజ్ఞుడు అంటామా, లేదా తెలివి పొందవలసిన స్థితి ఉండి తెలివితో బ్రతకవలసిన అవకాశం ఉండి అవసరం ఉండి కూడా దాన్ని వాడని వాడిని అజ్ఞుడు అంటామా? పుట్టగానే శిశువులకి వాళ్ళకి జ్ఞానం అనేది ఏది ఉండదు. కానీ ప్రతి విషయాన్ని కూడా గ్రహించేటటువంటి సామర్థ్యం ఉంటుంది వాళ్ళల్లో. ఏది ఒక శబ్దం వినిపించినా, అది ఒక రాగం వినిపించినా, ఒక మాట వినిపించినా దాన్ని చాలా ఒక రకమైనటువంటి అప్రమత్తతతోటి గమనించేటటువంటి ఒక స్థితి మనం వాళ్ళలో గమనిస్తూ ఉంటాం. అంటే వాళ్ళలో జిజ్ఞాస ఉంది, తెలుసుకోవాలనే కోరిక ఉంది.
అది నిజానికి జ్ఞాన అనుదయ దశ. అంటే ఇంకా జ్ఞానం ఉదయించలేదు, అప్పుడప్పుడే పుట్టారు. మెల్లిగా రోజులో, నెలలో, లేదు ఏడాదుల్లో గడుస్తున్నాయి. వాడికి జ్ఞానం ఉన్నందుకు వినియోగించుకోవడానికి కావలసినటువంటి సామగ్రిని సేకరించుకోవాలి కనుక వాడు అనేక రకాలుగా దాన్ని సేకరిస్తూ ఉంటాడు. ఏదైనా రంగులు ఉంటే చూస్తుంటాడు, శబ్దాలు ఉంటే వింటూ ఉంటాడు, ఆకారాలను గమనిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా జిజ్ఞాసువుగా ఉంటాడు వాడు. అది జ్ఞానం యొక్క ఇంకా ఉదయించని దశ. కొంత వయసు దాటిందనుకోండి, 3-4 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వాడికి చాలా విషయాలు తెలుసుంటాయి. అప్పటికే తెలిసినటువంటి దాన్ని ఇంకా వాడు పెంచుకోవడం, సరైన మార్గంలో నడుపుకోవడం, ఇది వాడు చేయాల్సిన పని. చెయ్యవలసిన అవసరం ఉండి వాడు దాన్ని వినియోగించకపోతే అప్పుడు అది లేనివాడు అని అంటాము. గోదాదేవి తిరుప్పావైలో గోపికల్ని లేపే సందర్భం ప్రారంభంలోనే పుళ్ళుం సిలుంబినా అనే ఒక పాసురంలో కీసు కీసు என்று எங்கும் ஆனை చాత్తన్ కలంది పేసిన పేచు. కొన్ని పక్షులు అవి ఎగరడానికి ముందర కలిసి మాట్లాడుకునేటువంటి మాటలు, వీటిని ప్రస్తావన చేసి ఇది మనకి ఒక రకమైనటువంటి దారి చూపిస్తోంది. నీకేం అర్థం కావటం లేదా, నీకు తెలియటం లేదా అని అడుగుతుంది. లోపల ఉండేటటువంటి పడుకున్నటువంటి గోపికని మేల్కొల్పుతూ. అంటే మేల్కొనవలసినటువంటి అవసరం ఉండి, మేల్కొనగలిగేటటువంటి యోగ్యత ఉండి ఇంకా నిద్రపోతుంటేనే లేపవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అది లేని వాళ్ళని మనం లేపే ప్రయత్నం చేయం కదా. అలాగే గోదాదేవి అవసరం ఉండి, అవకాశం ఉండి ఇంకా లేవకుండా ఉండేటువంటి వాళ్ళని చూసి, పక్షులు అరుస్తున్నాయి, ఇంకా ఏమిటా మొద్దు నిద్ర, లే అని మేల్కొలుపుతుందన్నమాట. ఇది ఒక అందమైనటువంటి సూచన. దేనికంటే తెల్లవారడాన్ని మనకంటే ముందు గుర్తించి అవి లేచి మిగతా ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా తెల్లవారుతోందోహో అనే సూచన చేయడం కోసం అవి అరుస్తాయి. ఆ తర్వాత తమ రెక్కలతోటి రెపరెపలాడిస్తూ ఆకాశంలో ఎగురుతూ తిరుగుతాయి. ఇది ఒక అందమైనటువంటి గుర్తు అన్నమాట. దేనికి అనంటే బాగుపడవలసినటువంటి వ్యక్తి, ఎగరగలిగినటువంటి వ్యక్తి ఈ జీవుడు. దేంతో ఎగరగలిగిన వాడు? 2 రెక్కలతోటి. పక్షి 2 రెక్కలతోటే కదా ఎగురుతుంది. వీడికి ఒక 2 రెక్కలు ఉంటాయి, జీవుడికి కూడా. ఈ ప్రపంచంలో వాడు జీవిస్తున్నంత వరకు కూడా వాడికి ఏదో ఒక శరీరం అంటూ ఉంటుంది కనుక శరీరంతో ఏదో పని చేయాలి. ఈ చేసేటువంటి పనిని ఆచరణము అని అంటాం మనం. ఈ ఆచరణ చేయడానికి వెనకాతల ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి, దీనికి సంబంధించినటువంటి ఒక తెలివి ఉంటుంది. ఈ తెలివి అనేది ఒక రెక్క, చేసే ఆచరణ అనేది ఒక రెక్క. ఈ తెలివిని జ్ఞానము అని అంటాం, దాన్ని అనుష్ఠానము అంటాం. బాగుపడడం కోసం చేస్తే మంచి నియమంగా, నియతంగా చేసేటటువంటి ఒక ఆచరణ అన్నమాట. జ్ఞానం, అనుష్ఠానం. ఈ రెండు రెక్కలైతే ఈ జీవుడు అనేటటువంటి ఒక పక్షి ఆకాశంలో సంచరించాలి. ఆకాశం అంటే మనం పైన చూసేటటువంటి ఈ నీలి రంగులో కనిపించేటటువంటి తత్వం కాదు. అంటే అంతటా ప్రకాశించేటటువంటి ఒక తత్వం. దాన్ని దేవుడు అని అంటున్నాం మనం. భగవంతుడు, పరమాత్మ, పరంబ్రహ్మ, పరంజ్యోతి, పరమేశ్వరుడు, నారాయణుడు, విష్ణువు, రకరకాల పేర్లతోటి మనం పిలుస్తుంటాం. ఈ పిలిచేటటువంటి సర్వవ్యాపి అయినటువంటి ఒక తత్వంలో ఈ జీవుడు అనేటటువంటి వాడు విహరించాలి. ఇలా విహరించడానికి వాడికి 2 రెక్కలు సహజంగా ఏర్పడ్డవి. 1 జ్ఞానము, 2 ఆచరణము. ఈ రెండిటితోటి కూడా వాడు ఎగరాలి. అయితే పక్షులకైతే
ఏ తల్లి దానికి నేర్పక్కర్లేదు. ఒక వయసు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా తన గూట్లోంచి తను మెల్లిగా ఈ పక్కకి ఎగరడం, ఆ పక్కకి ఎగరడం, లేకపోతే గూట్లోంచి జారి కిందకి దూవడం, కింద నుంచి మళ్ళీ మెల్లిమెల్లిగా పైకి ఎక్కే ప్రయత్నం చేయడం, రెక్కల్ని కాస్త వాడుకునే ప్రయత్నం చేయడం సహజంగానే చేస్తాయి. కానీ మనిషికి విశేషించి ఈ రెక్కల్ని వాడుకునే పద్ధతి ఎవడైనా నేర్పాలి. మనకి మార్గదర్శకులుగా ఉండేటటువంటి ఇదివరకు నేర్చినటువంటి మహానుభావులు ఉంటారు కొందరు పెద్దలు, వాళ్ళని మనం పక్షులు అంటాం. వాళ్ళు మనకి ఏ విధంగా ఎగరాలి అనేది నేర్పిస్తారు. ఉభాభ్యామేవ పక్షాభ్యాం యథాఖే పక్షిణా గతి తథైవ జ్ఞానకర్మాభ్యాం. జ్ఞానము కర్మ అనేటువంటి రెండు పక్షుల చేత, కర్మ అంటే ఆచరణ, జ్ఞానం అంటే తెలివి. ఈ తెలివి ఆచరణ అనేటువంటి రెండు రెక్కల చేత కూడా జీవుడికి పెద్దలైన మహనీయులు మార్గదర్శకులుగా ఉందురు. ఎవడు ఆ మార్గదర్శకత్వాన్ని స్వీకరించి ఆ పద్ధతిలో తన జీవితాన్ని నడిపే ప్రయత్నం చేస్తాడో వాడే జ్ఞానము కలిగినవాడు అనే పేరును పొందుతాడు. ఎవరైతే అట్లాంటి పెద్దల యొక్క మార్గదర్శకాన్ని అవసరం లేదనో, లభించినా తిరస్కరించో, తమంతట తామే ప్రయత్నం చేసుకుంటామనో, తమ మీద ఉండేటటువంటి ఒక విశ్వాసంతో ప్రవర్తించేటువంటి వ్యక్తులు ఉంటారే, అలాంటి వాళ్ళనే మన గ్రంథాల్లో అజ్ఞులు అని అంటారు. సాధారణంగా మనకి నీతి శాస్త్రాల్లో ఒక్కడు కూర్చుని ఎప్పుడు ఏం చేయొద్దు, ఏం చేసినా 10 మందితో చెయ్యి, నువ్వు ఏడ్చినా 10 మందితో కూర్చొని ఏడబాయా అంటారు. నువ్వు నవ్వినా ఒక్కడు కూర్చొని నవ్వద్దు అంటారు. ఎందుకో మనందరికీ తెలుసును. ఒక్కడే కూర్చొని నవ్వుకుంటున్నాడు అనుకోండి, ఏమంటారు వాడిని? జాగ్రత్తగా ఉండాలి వాడి విషయంలో, వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాడి విడిది ఏమైనా చేస్తాడేమో పిచ్చోడు అంటారు. 10 మందితో కలిసి కూర్చుని ఏడ్చినప్పటికీ కూడా అది సహ్యవేదనం భవతి అంటాడు కాళిదాస మహాకవి గారు. చేత ఏది చేసినా 10 మందితో, ఏది చేసినా అందరితో కలిసి, ఒంటరిగా కాకూడదు, అందరితో కలిసి చేయాలి. అంటే మనం ఒంటరిగా కూర్చుని చేస్తే ఏం ఆలోచన చేస్తామో తెలియదు, మన ఆలోచన సరి అయిందో కాదో కూడా మనకి తెలియదు, చేరాల్సిన దాన్ని చూపగలిగే ఆలోచనో కాదో మనకి తెలియదు, లేదు దీంట్లో ఇంకా ఏమైనా సులువులు ఉన్నాయో ఏవో కూడా మనకి తెలియదు, ఎన్ని రకాలుగా దాన్ని సాధించవచ్చునో కూడా మనకి తోచదు. ఏదో ఒకదాన్ని మనం ఆలోచిస్తే ఆ మార్గంలోనే సాగుతూ ఉంటుందంతే. కానీ అదే మరొకళ్ళతో కలిసి, నలుగురితో కలిసి కూర్చున్నాడు అనుకోండి, తను చేయదలుచుకున్నటువంటి కార్యాన్ని గురించినటువంటి సాధక బాధకాలు, అందులో ఉండే సులువులు పలువులు, దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని అందిస్తూ ఉంటాడు. దానివల్ల తను ఎంతో కాలానికి కానీ సాధించలేనిది సులభంగా సాధించవచ్చు. లేదు తను ఏదో ఒకదాన్ని ఆశించి సాధించాలి అని చేసినటువంటి ప్రయత్నం తనకి మరింకెంతో విస్తృతమైనటువంటి అవకాశాన్ని కలిగించవచ్చు. లేదా ఒంటరిగా, అది లౌకికమైనటువంటి విషయం కావచ్చు, తాత్వికమైన విషయం కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి విషయం కావచ్చు, దేనికైనా ఒంటరిగా కూర్చోవద్దు, ఒంటరిగా చేయొద్దు. అసలు మనకి నీతి శాస్త్రాల్లో సుదూరం అధ్వానం, దీర్ఘ ప్రయాణం చేసేటప్పుడు ఒంటరిగా వెళ్ళొద్దా అన్నాడు. ఎవరితో ఒకరితో కలిసి వెళ్ళు. ఎందుకనంటే బహుశా ఎప్పుడైనా దీర్ఘ యాత్రలు చేసేటప్పుడు మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, కనీసం చెప్పేవాడే ఒకడు కావాలి కదా, మనతోటి మిగిలినట్టు వాళ్ళకి సమాచారం ఇచ్చేవాడైనా ఒకడు కావాలి కదా, మనకి ఏదైనా అవసరమైతే తోడుపడేవాడు ఒకడు కావాలి కదా. అందుచేత ఎప్పుడైనా సరే ఒంటరిగా కాదు, అందరితో కలిసి, నలుగురితో కలిసి. మానవ జీవితం సంఘజీవిగా ఉండడానికి ఏర్పడ్డది. అని మిగతా జంతువుల్లో బహుశా ఒంటరిగా తిరగడానికి ఉంటుందేమో, కానీ అవి కూడా ఒంటరిగా తిరగవు. నిజానికి పక్షులు అన్నీ కలిసి తిరుగుతుంటాయి.
కీటకాలన్నీ కలిసి తిరుగుతుంటాయి, చీమలన్నీ కలిసి తిరుగుతుంటాయి, లేళ్ళన్నీ కలిసి తిరుగుతుంటాయి. బహుశా మేము అనుకోవడం క్రూర మృగాలే ఒంటరిగా తిరుగుతాయి అనుకుంటాను. సింహం, పులి, చిరుతలు ఇలాంటివి. కానీ మిగతా సాత్వికంగా తిరిగేవన్నీ కూడా కలిసే తిరుగుతుంటాయి. అవన్నీ కూడా గుంపులుగా తిరుగుతుంటాయి అన్నమాట. సో జీవితంలో ఎప్పుడు కూడా 10 మంది మార్గదర్శకాన్ని తీసుకుంటూ 10 మందితో కలిసి ఎవడైతే సాగాలి అని అనుకుంటాడో అలాంటి వాడు విజ్ఞుడు. ఎవడిని లెక్క చేయకుండా తన మీదే తనకు ఉండేటటువంటి ఒక అతి విశ్వాసంతో, ఏమంటాం దాన్ని, ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటుంటాం కదా. సో అట్లాంటి దాంతో ఎవరిని లెక్క చేయకుండా, ఎవరిని తను ఆదరించకుండా సంచరించేటటువంటి వ్యక్తిని గురించి అజ్ఞుడు అని ప్రయోగిస్తారు మన పెద్దవాళ్ళు. వాడే నిజానికి తెలివి తక్కువ వాడు అని అర్థం అన్నమాట. ఎవడైతే అలాంటి తెలివి తక్కువ వాడు ఉంటాడో వాడికి జీవితంలో అన్నీ ఆరంభించగానే ఎదురుకుండా వచ్చేసి అది నిలబడవు కదండి. అలాగా ఇప్పుడు రాముడికి విశ్వామిత్రుడు అస్త్రాలను ఉపదేశం చేస్తే అవన్నీ వచ్చి చుట్టూ నిలబడ్డాయి, అమ్మాయి మమ్మల్ని తీసుకోవా అని అన్నట్టుగా. అలాగా మనకి జీవితాన్ని ప్రారంభించగానే ఏవే మన అవసరాలు ఉంటాయో అవన్నీ వచ్చి మనం ఎదురకుండా ఆర్డర్లు నిలబడి కనిపిస్తాయా ఏమిటి? అలాగా మనం సాధించాలి, యత్నంతో సాధించాలి. మరి యత్నంతో సాధించాలంటే ఏది ఎలా చేయాలో నీకు మార్గదర్శనం చేసేటటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు ఉండాలి. ఆ మార్గదర్శనం చేసే వ్యక్తిని మనం గురువు అని అంటాం. ఒక్కొక్క సందర్భానికి తగ్గట్టుగా అది మారుతూ ఉండొచ్చు. ఇప్పుడు చిన్నప్పుడు మనకి నడక కావాలి అని అనుకున్నప్పుడు ఎలా సులభంగా నడవచ్చు చెప్పేటటువంటి ఒక తల్లో తండ్రో మరొక సంరక్షకుడో ఉంటే వాళ్ళు ఆ సమయంలో గురువు మనకి. స్పీడ్ వాకర్స్ లేదా రన్నర్స్, ఒలింపిక్స్లో ఉండేటటువంటి రన్నర్స్, ఇలాంటి వాళ్ళకు కూడా వెనకాతల కోచ్ అని ఉంటారన్నమాట. నడక మనకి రాదా? ప్రతివాడు నడుస్తాడు కదా, ప్రతివాడు పరిగెడతాడు కదా. వెనకాత కుక్క వస్తుందంటే టక్కుమని పరిగెడతాడు, ఏదైనా ఒక పక్షి తరుగుతోందంటే పరిగెడతాడు. మనం కూడా పరిగెడతాం కదా. మరి ఒలింపిక్స్లోకి వెళ్ళాలనుకున్నవాడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెనకాతల కోచ్ని ఎందుకండి వాడు మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు. మనం పరిగెడతాం, వాడు పరిగెడతాడు. కానీ మనం పరిగెడితే అలాంటి దాంట్లో బహుశా కాళ్ళు విరుగుతుందో లేకపోతే మరి ఇంకోటి ఏదో అవుతుంది. అలాంటి సన్నివేశంలో కూడా అడుగుల యొక్క విన్యాసం ఏ విధంగా సాగాలి అనేది, ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే వాటిని ఏ విధంగా సర్దుకోవాలి అనేది బహుశా చెప్పడానికి ఆ పక్కన ఉండేటువంటి కోచ్ మనకి తోడ్పడతాడు కాబోలు. ఆటలాడే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాడు ఆటలాడుకున్నా మళ్ళీ ఏదైనా పోటీలోకి వెళ్ళి పాల్గొవాలని కానీ మనకి ఒక కోచ్ ఎవడో ఒకడు వస్తాడు. వాడు వీడికి కావాల్సినటువంటి మెళుకువలు నేర్పిస్తాడు, సులువులేమిటో చెబుతాడు. అంటే మనకి సాధారణంగా ఎట్లా ఉంటుందంటే, నాకు ఒకటి చెప్పేది ఏంటండి, నాకు తెలియదా, నాకు అన్నీ వచ్చును, నేను అన్నీ చేసుకోగలను, నాకు కావాల్సినట్టు నేను ఉండగలను, యూజువల్గా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇగో ఇట్లాంటి వాడు జీవితంలో విజయాన్ని సాధించడం చాలా కష్టం. ఎవడైనా ఒకడు మార్గదర్శకుడు నీకు పక్కన ఉండి వాడు నడిపిస్తే, దాంట్లో నువ్వు కనుక సావ్యంగా సాగగలిగితే, వాడి యొక్క నేతృత్వంలో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నీకు విజయం అనేటటువంటిది సులభంగా లభించడానికి అవకాశం ఉంటుంది. అంచేత అజ్ఞుడవి కాకూడదు. మొట్టమొదట ఫస్ట్ నైనా అజ్ఞుడవి కాకు. అజ్ఞుడైతే వినశ్యతి, అజ్ఞ వినశ్యతి. నాకు అన్నీ తెలుసును అని అనుకోగానే ఎవడైనా ఒకటి చెబుతానంటే వినబుద్ధి అవ్వదండి, దాని మీద దృష్టి పెట్టబుద్ధి అవ్వదు.
చెప్తే పెద్దది చెప్పాడలేదు, ఇది అవుతుందా, అలా అవుతుందా, ఇంత అవుతుందా, అంత అవుతుందా, దాని మీద వీడికి పెద్ద రకరకాలైనటువంటి పక్షాలు, ఇదా అదా సంశయాలు. సంశయములు కలిగేటటువంటి జీవితం కూడా సరైనటువంటి లక్ష్యాన్ని చేరనివ్వదు. ఎప్పుడైతే నీకు సంశయాలు కలుగుతాయో అప్పుడు నీకు చేయాల్సిన పని మీద ఏకాగ్రత కూడా కుదరదు, శ్రద్ధ ఏర్పడదు. అందుచేత నాయన అర్జున, అజ్ఞశ్చ వినశ్యతి. ఎవడైతే కేవలం తన మీదే తాను అతి కాన్ఫిడెన్స్ తోటి ఉంటాడో వాడు వినశ్యతి. పెద్దల మార్గాన్ని విని శిక్షణ పొంది అప్పుడు కాన్ఫిడెన్స్ ఉండడం వేరండి. అది ఒక పద్ధతిలో సాగేటటువంటిది. కానీ అలాంటిది ఏం లేకుండా ఉంటే చూడండి, అడవుల్లో తిరిగేటటువంటి టార్జాన్ క్యారెక్టర్స్ మనకు చూపిస్తుంటారు, చూసారా, అలా ఉంటాడు అంతే వాడు. అంచేత అజ్ఞశ్చ వినశ్యతి, అశ్రద్ధధానశ్చ వినశ్యతి, సంశయాత్మా వినశ్యతి. చేత అజ్ఞుడు నశిస్తాడు, అశ్రద్ధ కలిగిన అంటే శ్రద్ధ చూపించని వాడు కూడా నశిస్తాడు. లేదు, చేసేటటువంటి దాంట్లో రకరకాల సంశయాలు కలిగిన వాడు కూడా లక్ష్యాన్ని చేరలేడు. సంశయాత్మ వినశ్యతి. అది నీకు లౌకికమైనదా మరొకట అని ప్రశ్న లేదు. నాయం లోకోస్తి, వాడికి ఈ లోకంలోనూ పొందాల్సిన వాడు పొందలేడు. నా పరహ, ఇంకా పైలోకాలు ఇక్కడ కనిపించే చోటే వాడు లాభాన్ని పొందలేకపోతే కనిపించిన దానికి సంబంధించిన లాభాన్ని ఎట్లా పొందుతాడు? తెలిసిన ప్రాంతంలోనే వాడు ప్రవర్తించలేని వాడు తెలియని ప్రాంతంలో వాడేం ప్రవర్తించగలుగుతాడు? తెలిసిన విషయాన్నే చేయలేనివాడు తెలియనిదాన్ని ఎట్లా చేయగలుగుతాడు? అందుచేత వాడికి నా సుఖం సంశయాత్మన, వాడి జీవితం అంతా కూడా సంశయాలతోనే సాగుతూ ఉంటుంది. వాడు ఏదైనా పని చేయరా అంటే ఏమండి చేయమంటారండి, ఏమవుతుందండి, అవుతుందంటారండి, ఇలా అయితే బాగుంటుందంటారండి. నీకు ఆ సంశయానికి పెద్దలు చెప్పారు, మార్గంలో నువ్వు చొచ్చుకుపోవాలంతే. సో పెద్దల మార్గదర్శకం అనేటటువంటిది ఎప్పుడు కూడా జీవితానికి సర్వదా శ్రేయస్కరం సుమా. వాళ్ళనే విజ్ఞులు అంటాము అనేది 4వ అధ్యాయంలో చివరికి వస్తూ శ్రీకృష్ణుడు 40వ శ్లోకం దగ్గర నిర్ణయం చేసి చెప్తున్నాడు అర్జునుడికి. మనం కూడా పెద్దల మార్గదర్శకంలో నడిచే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.